కనిపించింది? ఎక్కడా కనిపించలేదు. ఎంత పని జరిగింది అమ్మా? బాగా ఉందని ఈ సంగతి విన్నావా? మరి బాగా ఉంటుంది కనిపించలేదు. రాడు ఎవరో గంగవతి ఎవరు వచ్చాడట, పిచ్చి వేయడానికి వెళ్ళిందట, అంతే. కనిపించలేదు. అమ్మ బాబోయ్, ఎంత పని జరిగింది! వాడు గంగదేవుడు కాదమ్మా, వాడే మాయలు మరాఠీ. మునిగిపోయిందమ్మా, చిన్నమ్మ గారికి ఎత్తుకుపోయి ఉంటాడు. ఈ అన్యాయం అంతా నాడు, ఈ పాపం అంతా ఏడవకండి ఏడవకండి. నేను వెళ్ళి గండుకోట వెళ్ళి ఈ సంగతి అంతా మనం మహారాజును తెలియజేసి వస్తాను. మీరు విచారపడకండి అమ్మా. చూడండి అమ్మా, బాలో జాగ్రత్త, బాలో జాగ్రత్త. ఏడవకండి ఏడవకండి. కార్యవద్దు బాబు, కార్యవద్దు బాబు, కార్యవద్దు బాబు, కార్యవద్దు బాబు, బాబు కార్యవద్దు బాబు. దగ, మాయ, మోసం, మహేంద్రజాలం, విభూతి. ఏమిటి రాముడు, ఏం జరిగింది? ఏం జరగకూడదు అదే జరిగింది బాబు. ఆ మాయల మరాఠీ గళ్ళాడు, వాడు మందిరంలో ప్రవేశించాడు, మరీ కనిపించలేదు. వాడు పోతే పోయాడు, మన బాలనాగమ్మ గారిని కూడా మాయం చేసి తీసుకుపోయాడు. ఈ తప్పంతా నాదే, నా తాతి చేయండి. మరాఠీ మరాఠీ వెళ్ళిన పని ఏముందో? ఏమవుతుంది? కార్యం సాధించకుండా తిరిగి రావడం మనకు అలవాటు లేదుగా. ఇదిగో పాలుగంటిపురం యువరాణి బాలనాగమ్మ. ఏమిటి కుక్క? నాగు, నిన్ను కుక్క అన్నదని సంగు మీద కోప్పడికే. ఎక్కడో కుప్పల మీద తిరిగే నల్ల కుక్కని తెచ్చి బాలనాగమ్మ అంటూ మనసు తీర్చుకుంటున్నావా? అయ్యో మరాఠీ, ఎన్నాళ్ళకు నీకు పరాజయం. నా మాట విన్నావా? సంగు, మరాఠీకి జీవితంలో పరాజయం లేదు. బాలనాగమ్మను పట్టే తెచ్చాను. ఏది? ఇదిగో నాగు. నేను ఇప్పుడు ఎక్కడున్నాను? మాయల మరాఠీ మందిరంలో. ఎవరక్కడ? ఈమెను ఏకాంత మందిరానికి తీసుకువెళ్ళి అలంకరించండి. అలా పోయేబారిపోయావే. అన్నంత పని చేసావే. పంతం నెగ్గించుకోకపోవడం మాకు పరిపాటి లేదుగా. మరాఠీ, నా మాట విను. వెంటనే ఆమెను పంపించి మనసు తీర్చుకొని. మరాఠీ, నీ మేలు కోరి చెప్తున్నాను. పతివ్రతల పవిత్ర శక్తిని నీ మంత్రశక్తితో అరికట్టలేవు. అగ్నిలో మిడతలాగా అంతరించిపోతావు. నీకంటే అందగత్తేనే అప్పుడే అసూయ పడుతున్నావా? ఆడబుద్ధి, వినాశకాలే విపరీత బుద్ధి. సంగు, వెరివాగుడు మాని వెళ్ళిపో. మరాఠీ, నా మాట వినండమ్మా. త్వరగా అలంకరించనివ్వండి. ఆలస్యం అయితే అయ్యగారు ఆగ్రహిస్తారు. స్వాగతం, సుస్వాగతం. లోకోత్తమ సౌందర్య రాశి మాయల మరాఠీ మంత్రాల కోట ఘన స్వాగతం చెబుతోంది బాలా, ఘన స్వాగతం చెబుతోంది. అరే, పరిచారికులు ఇంకా నిన్ను అలంకరించనే లేదా? ఓహో, నా చేతులతో నేనే స్వయంగా నిన్ను అలంకరించాలనా? అలాగే కాని. అలా బెదిరిపోతారే. ఇది పరవశించి పరవను తొక్కే చోటు గాని పదరి పారిపోవలసిన చోటు కాదు బాలా. దూరంగా ఉండు. నా సంగతి తెలుసుగా? తెలుసు.
నా పతి లేని వేళ నన్ను మోసగించి చెరపట్టి తెచ్చిన పచ్చి దొంగ. నిజం పలికావు బాల, నేను దొంగనే, అందాల దొంగనే. అందుకే నిన్ను ఏరి కోరి తెచ్చుకున్నాను బాల. రా, నా హృదయానికి రానివై, ఈ మంత్రాల కోటకు మహారాణివై నన్ను ఎలుకో. నన్ను తాకాలని ప్రయత్నించుకో. ఈ బాలనాగు కోపం వస్తే కోడనాగుని తెలుసుకో. కోడినాగులే నా మంత్రగాడి ముందు కోరలు లేని నాగులేగా. నా మాట విను బాల, నిన్ను నా ప్రేమాది దేవతగా ఆరాధి, నీ వేడి నీ తూర్పుల సుడిగాలితో నన్ను సుధాముల లోకానికో విసిరి. నీ కారు కూతలు వింటే పానుగట్టి సూరసింహాలు నీ నాలుక చీల్చివేస్తాడు. ఒక్క పానుగంటి సూరసింహాలే కాదు, ప్రపంచంలోని వీరాధి వీరులంతా ఎత్తి వచ్చినా సరే ఈ మాయల మరాఠిని ఏమి చేయలేదు. బాల, నీ వంటి చొకారకు వన్నెలాడి నా వంటి సరస శృంగార కళాపోవిదులు చూడు గాని కాకి ముక్కుకు దొండ పండుల ఆ కార్యవతితో నీకు కాపురం. పచ్చని సంసారాలు పాడు చేసే పరమ పాపకుడు, పసిగంతులకు పచ్చి బాలింతలకు ఎడబాపులు చేసే కటిక కిరాతకుడు. నీవు సర్వనాశనమయ్యే రోజు సమీపించే నన్ను చెరబట్టావు. అసహాయులైన శీలవతుల ఆక్రందన ఆవేదన దవానలమై నిన్ను నీ కోటను దగ్గర చేస్తుంది. ఈ నిందాలాపాలే ఇంకెవరైనా చేసుంటే ఈ పాటికి పాషాణం చేసేవాడు. నీ మంత్రశక్తితో నన్ను విరపించలేవు. నీవు తలక్రిందులుగా తపస్సు చేసినా సరే నీ కల్లా కూడా నన్ను తాకలేవు. బాల, నిన్ను బలాత్కరించి నా కోరిక తీర్చుకోగలను, కానీ గుబాలించు గులాబీ పువ్వును గుప్పెట్లో చిరిమి ఆఘ్రానించి నేను కాదు బాల. ఆఖరి మాటగా చెప్తున్నాను, నిన్ను రక్షించగల మానవుడు లేడు, నువ్వు తప్పించుకోగల మార్గము లేదు. నమ్మకు చెల్లింది. సరే, నా కోరిక మన్నించే వరకు నీకు మందిరమే బంది కాను. ఎవరు? మంజరి? ఓ తబ్బాల పెద్దమ్మా, బాగున్నావా? నా బాకే ఉందిలే ముసలమండనే. ఏమిటే చారేస్తున్నావు? చారేటమా చట్టుబండలా భోజనం మోసుకెళ్తున్నా. ఎవరికి? తీసుకొచ్చాడుగా ఒక కొత్త కొరివిని, కూడు తిందో కుమ్మరామ తిందో. అది తినలేదంటే తిట్లుచ్చి వాడి తెల్లక నేతొస్తున్నా. పాపం, ఎవరే దురదృష్టవంతురాలు. ఎవరో బాలనాగమ్మట. వచ్చినప్పటి నుంచి పచ్చి మంచినీళ్ళైనా ముట్టుకోలేదు. పలకరిస్తే గుస్సుమంటుంది. పాపం, ఆ మరాఠీ మండి పడతాడు. వస్తా.